ఇక అప్డేట్ చూస్తే ఇరాన్ యుద్ధంపై ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్ను కుప్పల్కోలాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల పవనాలు, చమురు ధరలు, పరుగులు, ట్రంప్ గజిబిజి ప్రకటనలతో సూచీలు నష్టాలు కదలాడుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 1350 పాయింట్లు, నిఫ్టీ 422 పాయింట్లు నష్టపోయింది. సన్ ఫార్మా, ఇంటర్లోప్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్, ఇంటర్నల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అటు ఆసియా పసిఫిక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా క్షీణిస్తున్న రూపాయి విలువ భారీగా బలపడింది. ట్రేడింగ్లో 105 పైసలు పెరిగి 93.65 వద్ద కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, ఇరాన్ యుద్ధంపై ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమైంది. మొత్తంగా చూస్తుంటే స్టాక్ మార్కెట్ లో నష్టాల పరంపర కొనసాగుతుంది. ప్రధానంగా చూసినట్లయితే మనం నిన్నటి లాభాలకు ఇవాళ బ్రేక్ పడిందని చెప్పవచ్చు. ఇవాళ ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1400 పాయింట్ల పైగా, అటు నిఫ్టీ 400 పాయింట్ల నష్టంతో ఇవాళ ట్రేడింగ్ ని ప్రారంభించాయి. ఏదైతే పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఇప్పటికే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ముఖ్యంగా కారణాలు చెప్పాలంటే ఏదైతే ఇవాళ ఇరాన్ యుద్ధంపై ట్రంప్ ప్రకటనతో ఇవాళ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల పవనాలు, చమురు ధరల పరుగులు, ట్రంప్ తప్పు నిర్ణయాలతో ఇవాళ సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గేలా కనిపించకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు చమురు ధరలు మళ్లీ పెరిగాయి. నేటి ట్రేడింగ్ లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $106 దాటింది. మరి ఏదైతే గ్లోబల్ సంక్షోభాల ప్రభావం దేశీయ మార్కెట్ పై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వెస్ట్ ఏషియా ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు పెట్టుబడిదారులు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ లో నెగటివ్ ట్రెండ్ కొనసాగుతుంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కూడా మార్కెట్ పై ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో ఓపెనింగ్ నుంచే మార్కెట్ నెగటివ్ ట్రెండ్ లోకి వెళ్ళిందని చెప్పొచ్చు. మరోవైపు ఇటీవల రూపాయి బలహీనత గ్లోబల్ మార్కెట్ల అస్థిరత కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను ప్రభావితం చేస్తున్నాయి. గత కొన్ని రోజుల్లో క్షీణిస్తున్న రూపాయి విలువ భారీగా బలపడింది. ట్రేడింగ్ లో ఇవాళ 105 పైసలు పెరిగి 93.65 వద్ద ప్రస్తుతం కొనసాగుతుంది. మరి ముఖ్యంగా బలహీన ప్రపంచ సంకేతాలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్ పై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తుంది. ఏదైతే అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు ఇంకెంతకాలం కొనసాగుతాయన్న భయాందోళనలు మార్కెట్ సెంటిమెంట్ ని దెబ్బతీస్తున్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ సూచీలు కూడా భారీగా నష్టాలను మూటగట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే యుద్ధానికి సంబంధించిన ఉద్రిక్తతలు ప్రారంభమైన నాటి నుంచి విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. పెరుగుతున్న చమురు ధరలు, అటు రూపాయి విలువ పతనం వంటి కారణాలతో తమ పెట్టుబడులను ఏదైతే ఇన్వెస్టర్లు ఉపసంహరించుకుంటున్నారు. ప్రధానంగా ఇవాళ చూసుకున్నట్లయితే నష్టాలు చూసుకున్నట్లయితే ఫార్మా, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, అదానీ పోర్ట్స్ వంటి షేర్లు ఇవాళ భారీ నష్టాల్లో ఉన్నాయి. అటు ఆసియా పసిఫిక్ మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఏదైతే మొత్తంగా చూసుకున్నట్లయితే నిన్న భారీ లాభాలతో ముగిసిన మార్కెట్ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ కారణంగా కూడా భారీగా పడిపోయినట్టు నిపుణులు చెబుతున్న పరిస్థితిని. మొత్తంగా ఏదైతే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో మార్కెట్ ఇవాళ భారీ నష్టాలు ప్రారంభమని చెప్పవచ్చు. ప్రతీష. రైట్, సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.